మోక్షం మరియు జీవన్ముక్తి అనేది ఒక్క సెకను విషయమే. కాని ఆ సెకను ఏమిటంటే అపరిమితమైన తండ్రి. అపరిమితమైన తండ్రి అంటే ఆల్మైటీ అథారిటీ, అపరిమిత విశ్వానికి యజమాని, అపరిమిత విశ్వానికి సృష్టికర్త. ఆయన ఒక్క సెకనులోనే పరమతత్వాన్ని అవతరింపజేస్తాడు, పరమ వెలుగును అవతరింపజేస్తాడు. పరమ వెలుగు నుండి మహాతత్వం ఏర్పడుతుంది, మహాతత్వం నుండి పరమాకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఆ పరమాకాశం మొత్తం మల్టీవర్స్ అంతటా వ్యాపిస్తుంది. మరియు అక్కడ మొత్తం మల్టీవర్స్లో ఎన్ని ఉన్నత స్థాయి ఆత్మలు ఉంటాయో అవి మాత్రమే మిగులుతాయి. అంటే పరమ ప్రకాశంతో నిర్మితమైన ఆత్మలు మిగులుతాయి. మరియు పరమ ప్రకాశం కంటే తక్కువ స్థాయి అయిన పరమతత్వంతో నిర్మితమైన ఆత్మలు లేదా తత్వంతో నిర్మితమైన ఆత్మలు, ఆకాశతత్వంతో నిర్మితమైనవి, పరమాకాశంతో నిర్మితమైనవి అన్నీ మోక్షం పొందుతాయి. మరియు ఒక్క క్షణంలో మిగిలిన 9 లక్షల అపరిమిత ఆత్మలు, అపరిమిత విశ్వానికి యజమాని ఈ మొత్తం మల్టీవర్స్ను మార్చడానికి వాటిని సృష్టించాడు. అపరిమిత ఆత్మలను సృష్టించాడు. 9,16,18 మరియు 108 అని చెప్పబడింది. వారు మాత్రమే జీవన్ముక్తికి వెళతారు. మిగిలిన అందరికీ మోక్షం లభిస్తుంది. ఇలా కృష్ణుని ఆత్మ బ్రహ్మకుమారీలలో నడిచే వాణులలో చెప్పి ఉంది. కాబట్టి బ్రహ్మకుమారీలకు వెళ్లేవారు వింటే మోక్షం మరియు జీవన్ముక్తి అర్థమవుతుంది. ఇప్పుడు మోక్షం మరియు జీవన్ముక్తి సమయం వచ్చింది. క్రైస్తవులు మరియు ముస్లింలు కూడా దాన్ని జడ్జిమెంట్ డే అంటారు. కయామత్ రోజున ఖుదాతాలా నూర్ స్వరూపంతో భూమిపై వచ్చి సమాధి నుండి లేపుకు వెళ్తారని అంటారు. అందుకే వారు పంచతత్వాలతో ఉన్న శరీరాన్ని సమాధిలో ఉంచుతారు, దాన్ని కాల్చరు. కాని సమాధిలో ఉన్న ఆ శరీరం పనిచేయదు. ఆత్మ శరీరం నుండి వెళ్లిపోయింది. రూహ్ అంటారు కదా ఆత్మను. మహాపరివర్తన సమయంలో దృశ్యం ఎలా ఉంటుందంటే పరివర్తన ఒక్క బ్రహ్మాండానికి జరుగుతుంది. శివుడు కాలాగ్నిని, జలాన్ని తీసుకువచ్చి మొత్తం బ్రహ్మాండాన్ని కాల్చివేస్తాడు. దాన్ని పరివర్తన అంటారు. గెలాక్సీకి యజమాని మహాకాలుడై అనంతకోటి బ్రహ్మాండాలను తన రోమరోమంలో ఇముడ్చుకుంటాడు. దాన్ని మహాపరివర్తన అంటారు. ఒక్క గెలాక్సీని సಮೇటుకుంటాడు. ఇదే విధంగా ఈ పరమ మహాపరివర్తన యూనివర్స్ను కూడా వైండప్ చేసుకుంటాడు. ఇదే విధంగా ఒక మల్టీవర్స్ను వైండప్ చేయాలి. కాబట్టి దీన్ని పరమ 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 మహాపరివర్తన అంటారు. దాన్ని కేవలం మహాపరివర్తన అనరు. మహాపరివర్తన అంటే గెలాక్సీ పరివర్తనను, మహాశివుని మహాకాల ప్రళయాన్ని మహాపరివర్తన అంటారు. కానీ ఈ పరమ 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 మహాపరివర్తన ఏమిటంటే మల్టీవర్స్కు యజమాని, సృష్టికర్త, మొత్తం మల్టీవర్స్కు యజమాని ఆయన పరమ 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 100 సార్లు మహాశివుడు. మల్టీవర్స్ మారడం అంటే పరమ 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 100 సార్లు మహాపరివర్తన జరుగుతుంది. అంత పెద్ద పరివర్తన జరగాలి. కాబట్టి ఆ పరివర్తన సమయంలో అపరిమిత మహాపరివర్తన జరగాలి. దాంట్లో గెలాక్సీ అయినా, సోలార్ సిస్టమ్ అయినా, యూనివర్స్ అయినా, గ్రేట్ యూనివర్స్ అయినా, మల్టీవర్స్లో అన్ని చోట్ల ఆత్మలు తపిస్తున్నాయి. చాలా చోట్ల పోట్లాటలు, జగడాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆత్మలకు ఈ అన్ని తపనల నుండి మోక్షం ఇవ్వడానికి మహాశివుని దగ్గర శక్తి లేదు, శివుని దగ్గర శక్తి లేదు. యూనివర్స్కు యజమాని పరమశివుని దగ్గర శక్తి లేదు. గ్రేట్ యూనివర్స్కు యజమాని పరమ పరమ మహాశివుని దగ్గర శక్తి లేదు. మల్టీవర్స్కు యజమాని అయిన పరమ 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 100 సార్లు మహాశివుని దగ్గర కూడా శక్తి లేదు. అప్పుడు ఆల్మైటీ